రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. మే నెల 2025 సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు. మే నెలలో గురువు రాహువు శని మారారు. మొట్టమొదటిగా మే నెల 14వ తారీఖు గురువు మారాడు. ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. 2025 జూన్ నెల చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం. ఈ మీనరాశికి గురువు అర్ధాష్టమం 4 ఉన్నాడు గురువు. ఈ గురువు వల్ల పూర్తిగా నష్టమే తప్పితే మీకు ఎటువంటి లాభం లేదు. ఎందుకు ఇంతగా చెప్పుకోవాల్సి వచ్చింది? గురువుని గురించి ప్రత్యేకించి మేషం దగ్గర నుంచి మీనం వరకు చెబుతూ ఉన్నాం. ఈ మీనం వరకు చెప్పిన రాసుల్లో కొన్ని రాసులు పూర్తిగా గురువు బాగా లేడు అని చెబుతున్నా. గురువు అంటే ఏంటంటే గురి. గురి అంటే గురువు. గురువు మీద నీకు గురి ఉంటే విద్య వస్తుంది. అదే బాణం వేస్తున్నావు అనుకోండి, ఒక చిన్న మార్కు పెట్టాడు, ఒక్క కంటితో ఇల్లంబట్ట పట్టుకొని లాగి ఒక్క కంటితో గురి చూస్తాడు. ఆ గురి కరెక్ట్గా ఆ చుక్కకి తగలాలి అంటే గురే గురువు, గురువే గురి. కాబట్టి నీ జీవితానికి ప్రధాన కారకుడు గురువు. అందువల్ల ఆ గురువు ప్రధాన కారకుడు గురువు ఎట్లా అయినాడు అంటే, వినాయక చవితి రోజున వినాయకుడు దేవగణాలకు అధిపతి అంటే గురువు అయినా, దేవగణాల వరకు కూడా గురువు అయినాడు. ఇవాళ ఆఖరికి ఏ పని చేసేవాడైనా కూడా వినాయకుడిని పెట్టి పూజ చేస్తాడు. మెకానికల్ షెడ్డు. కానీ ఒక ధర్మం మాత్రం చెబుతున్నాను, హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా వినాయకుడిని పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దీపావళి పండుగ ఒకటి, వినాయక చవితి ఒకటి చేయని మానవులు ఎవరు మాత్రం ఉండరు. ఎందుకంటే ప్రతి వాళ్ళు చెబుతారు, అదే వినాయకుడిని పూజిస్తేనే నీకు చదువు వస్తుందిరా అని చెబుతారు. కాబట్టి అటువంటి గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమ గురువు ప్రాణకంటకుడు. నీకు చాలా కష్టాలు తెచ్చిపెడతాడు, నీకు బాగా నష్టాలు తెచ్చిపెడతాడు. నీ మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు. నీ భార్య వినకపోవచ్చు, నీ పిల్లలు వినకపోవచ్చు, నీవు చేసే పని దగ్గర కుదరకపోవచ్చు. ఎక్కడికి పోయినా ఎదురే, ఏమీ లాభం లేదు. ఇక ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, బతకడం దండగన్నంత బాధ అనిపిస్తుంది. అయితే అంత మాత్రం చేత చస్తావా? చావటం కాదు కావాల్సింది. మరి ఎప్పుడు కూడా కష్ట సుఖాలు రెండు సమానంగా చూసుకోవాలి. కష్టపు దినములు కావడి కుండలన్నారు. కావడి మీద 2 బిందెలు పెట్టుకుంటాడు, 2 చేతులతో బిందెలు పట్టుకు రాగలడా? రాలేడు. కావడిలో అటు 2 బిందెలు, ఇటు 2 బిందెలు, 4 బిందెలు పెట్టుకొస్తాడు. బ్యాలెన్స్ తోటి 4 బిందెలు తెస్తావు, 2 చేతులతో 2 బిందెలు తేలేవు. ఒకవేళ తెచ్చావంటే సగం నీళ్లు పోతాయి. కావడిలో పెట్టుకొని తెస్తే 4 బిందెల నీళ్లు చుక్కబోకుండా ఇంటికి వస్తాయి, బ్యాలెన్స్ మీద వచ్చేస్తాడు. అట్లాగే గురువుని బ్యాలెన్స్గా, గురువేగే ముఖ్యంగా, గురువే దైవంగా, గురువే అన్నిటికీ పనికొచ్చేవాడు గురువు అనుకొని
ప్రతి పనికి గురువు కూడా గురువే. కొలతలు వేస్తాడు, బీరువాలు చేస్తాడు, వడ్రంగి పని చేస్తాడు. తర్వాత ఎన్ని పని చేసినా కూడా కరెక్ట్గా చక్రం ఉందండి, బండి చక్రం కొద్దిగా తేడా వచ్చిందనుకోండి మడ్గాడికి పడితే తగులుతూ ఉంటుంది. ఏమాత్రం ఒక వెంట్రుక వాసి తేడా వచ్చినా పోతుంది. ప్రతి పని కూడా గురువు ఉంటేనే వస్తుంది. బంగారపు వస్తువులు చేస్తున్నాడు, వాళ్ళకు కూడా గురువు ఉన్నాడు. అది పని అనుకుంటావు, నువ్వు ఐఏఎస్ పాస్ కావచ్చు. ఒక గొలుసు ఏమైనా తయారు చేయగలవా? తయారు చేయలేవు. మరి గొలుసు తయారు చేసేవాడు కలెక్టర్ చేసే పని చేయగలడా? చేయలేడు. కాబట్టి ఎవడి పనికి వాడికి గురువు ఉన్నాడు. ఇంతమందికి అసలైన గురువు ఎవరంటే గణపతి, దేవగురువు, బృహస్పతి. చూడండి, అటువంటి గురువు ఇన్ని విద్యలకు అధిపతి అయినాడు. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు, కళ్ళు లేని విద్యట. కాబట్టి ఈ గురువు బాగుండాలనుకుంటే, నీ పరిస్థితి అన్ని విధాలా చక్కబడాలి అంటే, నీవు ఎక్కడ నష్టపడకుండా ఉండాలి అంటే, కష్టపడ్డా నష్టం లేకుండా ఉండాలి, కష్టపడ్డా లాభం పొందాలి, కష్టపడ్డా సుఖం పడాలి. ఎందుకంటే గ్రహము అన్నారు. గ్రహము అంటే అదో పెద్ద దయ్యంలాగా చూస్తారు. అనుగ్రహము అంటే అంటారు, అయ్యా మీ అనుగ్రహం కావాలండి అందడం పెడతాడు. వాడు ఎంతో మంచిగా అదే గ్రహం వచ్చారంటే గ్రహం పట్టినట్టు పట్టావంటే ఎట్లా ఉంటుంది? అయ్యా మీ అనుగ్రహం కావాలండి, ఒక ఆనే కలిసింది ఆ తీసేస్తే గ్రహమే. కాబట్టి గురువు, విద్య, మాట ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి, చాలా పద్ధతిగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు కలవాలంటే 7801071946 అదొక నెంబరు, 6300061241 ఈ నెంబర్కి ఫోన్ చేసి తగినటువంటి మీరు ఫీజు చెల్లించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పటమే కాదు, దానికి ఏ దోషాలు ఉన్నాయో దోషాలు చెప్పటం, ఆ దోషాలు పోతే మీరు ఏ రకంగా బాగుపడతారో, ఎంత బాగుపడేవాళ్ళు ఈ దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారో అన్ని వివరాలు చెప్పి మీ దోషాలకు తగినటువంటి పరిహారాలు చేయించడం జరుగుతుంది. మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం. ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తిరుపతి పోతున్నామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం. దర్శనం చేసుకోవాలంటే క్యూలో ఒక రోజల్లా తిరుగుతాం, సరాసరి వెళ్తూ ఉంటాం. మధ్య మధ్య మనిషి ఉంటా పద నడు నడుస్తూ ఉంటాడు. సరే దేవుడి దగ్గరికి పోవాలి, దండం పెట్టాలి. కటికని 2 చేతులు ఇట్టా ఉంటాయి, కళ్ళు మాత్రం మూసుకుంటాడు. ఏమిరా దేవుడు, అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా? దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది. దారిని వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంట ఉందనుకో, గుంటలో పడితే పడిపోతావు. సరే అక్కడ దండం పెట్టావనుకో, కళ్ళు చూసావనుకో, ఆ స్వామివారు చెయ్యి చూపిస్తున్నాడు కింద. ఎక్కడ చూపిస్తున్నాడు? పాదాల దగ్గర చూపిస్తున్నాడు. నా పాదాలను ఆశ్రయించయా, నా మొహాన్ని కాదంటున్నాడు. ఆ మొహానికి ఏం చేశారు? మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు. ఎందుకు? ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి. ఈ పాదాలు భగవత్పాదాలు, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము కాని పాదము, అటువంటి పాదము. ఆ పాదాలను చూడాలి. అక్కడికి పోయిన తర్వాత ఒరే చూడరా అని కింద చూపిస్తున్నాడు, పైనేమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు, కిందేమో ఇట్లా చూపిస్తున్నాడు. నిన్ను ఆశీర్వచనం ఇట్టే ఉంది, నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో అది చూడాలి. అన్నీ వదిలేసి 2 చేతులు ఇట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు. అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను తెలుసుకోండి. గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి. భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి, తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి, అన్నింటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలో తెలియాలి. గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు. కాలేజీలో చదువుతూ ఉంటాడు,
ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం. ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు. కాబట్టి గురువుని ఎప్పుడు గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈ 12 రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు. ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, నీ భార్య ఇంటికి లక్ష్మి, భార్య మీద ప్రేమ, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటంటూ ఇక రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి వాడు గురువు 3 అక్షరాలు. ఈ గురువు అనేటువంటి 3 అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి. ఈ గణపతి ఎట్లా పుట్టాడు? 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు. తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు. గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి. ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే, నరుడని చూచినావో గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు. సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సాధనలెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా అని చెప్తుంది. కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాము. గురువు సద్గురువు అవుతాడు. సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి. ఎవరిని అడిగితే, ఎవరు జాతకం చెబితే, ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.